రైతు సోదరులకు స్వాగతం. ఖరీఫ్ సీజన్లో ఎరువులు తీవ్రంగా కొరత ఏర్పడబోతా ఉంది అనే దానికి సంబంధించి మనం కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఇప్పటికే ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే కొన్ని మండలాల్లో 700 నుంచి 800 టన్నుల ఎరువులు కొనుగోలు చేశారు రైతులు. అంటే ఇక జూన్లో ఖరీఫ్ మొదలైతే ఎరువులు దొరికే అవకాశం లేదు అని కొంతమంది, లేదు ఎరువులు అమ్మే వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు రైతుల పేరుతో అమ్మినట్టు రికార్డులు తయారు చేసుకొని జూన్ నెల నుంచి బ్లాక్ మార్కెట్ క్రియేట్ చేసి అధిక ధరలకు అమ్ముకోవడానికి వేసిన ప్లాన్ అయినా కావచ్చు. కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్తా ఉంది, ఎరువులు సరఫరా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదు. ఖతార్ నుంచి ఎల్ఎన్జి దిగుమతి ఆగిపోయినా, అక్కడి నుంచి ఎరువులు రాకపోయినా అనేక దేశాల నుంచి ఎరువులు దిగుమతి చేసుకుంటా ఉన్నాం. రైతులకు ఎరువులు అందించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయినా కూడా యూరియాకి మాత్రం పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. కాంప్లెక్స్ ఎరువుల ధరలన్నీ దూసుకుపోయాయి. 50 కేజీలు 950 నుంచి 2350 రూపాయల దాకా వెళ్ళిపోయాయి. కాంప్లెక్స్ ఎరువుల ధరలు అనూహ్యంగా పెరిగితే రైతులు యూరియాని 90% వాడతారు. 10 బస్తాల్లో యూరియాలో 1 బస్తా కాంప్లెక్స్ ఎరువులు పోసి పొలాలకు వేసేస్తారు. ఇప్పటికే యూరియా వినియోగం వాడాల్సిన దానికన్నా కూడా కొన్ని పంటల్లో 500%, 1-2 కాదు, ఎకరాకి 2 బస్తాలు వేయాల్సిన దగ్గర 10-12 బస్తాలు వేస్తూ ఉన్నారు. ఇక మిర్చిలో మీరు ఎన్ని బస్తాలు వాడుతున్నారో మీరే కామెంట్ చేయండి. మొక్కజొన్నలో ఎకరాకి ఎన్ని బస్తాలు ఎరువులు వాడుతున్నారో మీరే కామెంట్ చేయండి. వరికి సాగుకి ఎకరాకి ఎన్ని బస్తాలు వాడుతున్నారో రైతు సోదరులు కామెంట్ చేయండి. ఏ ప్రాంతాల్లో ఎన్ని ఎరువులు వాడుతున్నారో అనేది కూడా క్లారిటీ వచ్చింది. ఇక తెలంగాణలో కూడా ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో రైతులు ఎరువులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. సరే, రైతులు వచ్చే ఖరీఫ్కి ఇప్పటికే పెట్టుబడులు కొంతమంది పెట్టలేరు, కొంతమంది పెట్టగలరు. కొంతమంది రైతులు ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. మరి కొంతమంది వ్యాపారస్తులు రైతుల ముసుగులో ఆ ఎరువుల్ని అమ్మేసినట్టు రికార్డులు తయారు చేసి బ్లాక్ మార్కెట్కి తరలిస్తూ ఉన్నారు. ఏదైనా ఒక జూన్ మాసం మొదలైందంటే ఎరువులకి రైతులు కిలోమీటర్ల కొద్దీ క్యూల్లో నిలబడే అవకాశం ఉంది. రైతు సోదరులు అవసరమైన మేర ఎరువులు కొనుగోలు చేసుకోండి. ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గించండి. రైతులు ముబ్బడిగా పంటలు పండించడం వల్లే మార్కెట్లో రైతులను ఆడుకుంటా ఉన్నారు. ఏదైనా వస్తువుకు షార్టేజ్ వస్తే కదా ధర పెరిగేది. మిర్చి రైతులు చూస్తూనే ఉన్నారు, సాగు విస్తీర్ణం తగ్గింది, దిగుబడులు కూడా తగ్గిపోయాయి పంట. దాంతో ధరలు ఒకసారిగా వచ్చాయి. మిగతా పంటల విషయంలో రైతులు విచ్చలవిడిగా ఎరువులు, పురుగు మందులు వాడి దిగుబడులు తెస్తూ ఉంటే మార్కెట్కి ఆ సరుకంతా పోటెత్తుతూ ఉంది, ధరల పతనమవుతూ ఉంది. రైతు సోదరులు ఇప్పటికైనా ఎరువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ప్రాంతంలో ఎరువుల సరఫరాకు సంబంధించి అందరూ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మార్కెట్లో కొంతమంది బ్లాక్ మార్కెట్ తయారు చేసి ఎరువుల ధరలు అధికం అమ్ముకోవడం అనేది ఇప్పుడు కొత్తగా తయారైందేం కాదు. అయితే ఈ సీజన్లో గల్ఫ్లో యుద్ధం నడుస్తూ ఉంది కాబట్టి ఆ యుద్ధాన్ని బోచిగా చూపి ఎరువుల ధరలో 50 నుంచి 100% పెంచి అమ్మే అవకాశం ఉంది. ఫలానా కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తాం అనే లింకులు కూడా పెడతారు. అందువల్ల రైతు సోదరులు ఎరువుల వినియోగం కనీసం 50% తగ్గించండి. పూర్తిగా సేంద్రియానికి మారకపోయినా సెమీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి అలవాటు పడండి. 1980s ఎకరానికి 1 బస్తా 2 బస్తాలు ఎరువులు వాడే రైతులు నేడు ఎకరాకి మిర్చికి 30 నుంచి 35 బస్తాలు ఎరువులు పోస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎరువులు వాడుకుంటూ పోతే భూములు పనికిరావు. ఇప్పటికే భూములు నిస్సారంగా మారిపోయాయి. ఇదే విధంగా ముందుకెళ్తే కొన్ని సంవత్సరాల తర్వాత పంటలు పండించడం సాధ్యం కాదు. ఇప్పటికైనా రైతు సోదరులు కళ్ళు తెరవండి. కనీసం సెమీ ఆర్గానిక్ విధానంలోనైనా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మీ ప్రాంతంలో ఎరువుల సరఫరా ఎలా ఉంది అనే దానికి సంబంధించి కామెంట్ చేయండి.